నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాహుల్ గాంధీ పౌరసత్వం కేసులో షాకింగ్ ట్విస్ట్. విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు న్యాయమూర్తి. మహానుభావుడి న్యాయ విచారణలో కూడా కోర్టులే భయపడే స్థితికి వచ్చింది. విచారిస్తున్నటువంటి న్యాయమూర్తే ఆయన ఊరుకుంటున్నాడు అంటే మరి బెదిరింపులా ఏం చేస్తున్నాడు ఏంది? రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన కేసులో హైకోర్టులో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఓవైపు రాహుల్ పౌరసత్వంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు పట్టుబడుతుంటే, మరోవైపు ఈ కేసును విచారిస్తున్న జడ్జి ఒక్కసారిగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. నా మీద నమ్మకం లేని వారి ముందు న్యాయం చెప్పలేనంటూ న్యాయమూర్తి విసిరిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ నుంచి లక్నో వరకు సెగలు పుట్టిస్తున్నాయి. అసలు పిటిషనర్ ఏం చేశారు? రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఎందుకు వాదిస్తున్నారు? పూర్తి కథనం మనం చూద్దాం. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీకి భారత పౌరసత్వంతో పాటు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. 2003లో బ్రిటన్లో బ్యాక్ ఆఫ్స్ లిమిటెడ్ అనే కంపెనీని రాహుల్ స్థాపించారని, 2005 నుంచి 2006 వార్షిక నివేదికలో తన జాతీయతను బ్రిటిష్ అని పేర్కొన్నారని పిటిషన్ ఆరోపించింది. దీనిపై భారతీయ న్యాయ సంహిత, అధికార రహస్యాల చట్టం, పాస్పోర్ట్ చట్టం కింద సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసింది. దీంతో ఏమవుతుంది? గత శుక్రవారం జరిగిన విచారణలో రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలో ప్రాథమికంగా నిజం ఉన్నట్లు కనిపిస్తుందని జస్టిస్ విద్యార్థి వ్యాఖ్యానించారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించే ముందు నిందితుడికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పరిశీలించాలని ఆయన భావించి ఉత్తర్వులను వాయిదా వేశారు. దీనిపై పిటిషనర్ విఘ్నేష్ శిశిర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కోర్టుపై న్యాయమూర్తిపై వివాదాస్పద పోస్టులు పెట్టారు. కోర్టుపై పిటిషనర్కు నమ్మకం లేదని ఆయన పెట్టిన మెసేజ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడం సముచితం కాదు అని జస్టిస్ విద్యార్థి పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలను తప్పుపడుతూ ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంటే వీళ్ళ డామినేట్ ఇట్లుంటుంది. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ తరఫున వాదించే లాయర్ల వ్యవస్థ ఇట్లున్నది. కోర్టులో నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆదేశాలు కానీ ప్రూఫ్లు కానీ కోర్టు చూపించమంటుంది కదా. పోలీసులను ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశిస్తుంది కదా. ముందు తీర్పును ఉల్లంఘించడానికి లేదు. కోర్టు వ్యవహారాలను నువ్వు సోషల్ మీడియాలో ఎట్లా పెడతావు? ఒక అడ్వకేట్గా ఉండి అంటే ఒక న్యాయమూర్తిని ఓ రకంగా నువ్వు బెదిరింపులా? ఇట్లా బెదిరించేవాటికి ఏమైంది? ఆ జడ్జి తప్పుకున్నాడు. ఆయన మీద నమ్మకం లేనప్పుడు ఆయన ఇచ్చే తీర్పు మీద వీళ్ళకి నమ్మకం ఉంటుందా? అది కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా శిరసావహించారే, నచ్చకుంటే పై కొట్టుకోవాలి. కానీ సోషల్ మీడియాలో ఒక మామూలు వ్యక్తిని మీద ఎట్లయితే మెసేజ్లు పెడతారో సగటు వ్యక్తి మీద, ఒక న్యాయమూర్తి మీద నువ్వు ఇట్లా భయపెట్టే రకమైన మెసేజ్లు పెట్టడం వల్ల ఏం మెసేజ్ ఇస్తుంది కాంగ్రెస్? అంటే న్యాయమూర్తులు నమ్మొద్దు, కోర్టులు నమ్మొద్దు, తాము చేసిందే సిద్ధాంతం, తాము అమలుపరిచిందే చట్టం, ఇంకో చట్టం నీకు సంబంధం లేదు ఇక. అందుకే కాంగ్రెస్లో పెద్ద ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఏ పార్టీలో. కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదు. లోపల స్వీట్లు పంచుకుంటారు, బయటకు వచ్చి తిడతారు. ఇట్లుంటుంది ఆ కాంగ్రెస్లో. పెద్దదే. న్యాయమూర్తి కేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ పిటిషన్ వేరే బెంచ్కు బదిలీ కానుంది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోని ఈ కేసును విచారించే కొత్త న్యాయమూర్తిని నిర్ణయిస్తారు. తొలుత రాయ్బరేలీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో మొదలైన ఈ వివాదం పిటిషనర్ కోరిక మేరకు లక్నోకు, ఆపై హైకోర్టుకు చేరింది. పిటిషన్ రిక్వెస్ట్ చేసిండు, రిక్వెస్ట్ తోటి మార్చినా కూడా వీళ్లకు ఆ న్యాయమూర్తి మీద ఇష్టం లేదంటే వీళ్ళకు అనుకూలంగా రాహుల్ గాంధీ ఎన్ని ఆధారాలున్నా, రాహుల్జీ కాబోయే ప్రధాని, ఆయనకు ఒక దేశంలోనే పౌరసత్వం ఉంది, పాకిస్తాన్ను ఆయన చాలా విమర్శలు చేస్తాడు, పాకిస్తాన్ వాళ్ళతోటి పోడు, విందులు చేసుకోడు, క్యాపులు పెట్టుకోడు, ఇవి చేస్తే మంచోడు. ఒక్కనాడు నీ దేశాన్ని, నీ దేశ ప్రజలను, హిందూ మతాన్ని ఒక్కనాడు అభినందించింది లేదా?
నువ్వు ప్రధాని అవుతావు. ఇక న్యాయమూర్తుల్నే బెదిరించే స్థితికి ఎదిగినావంటే నువ్వు దేశానికి ప్రధాని అయితే నువ్వేం చేస్తావు? ఇక అమ్ముతావు దేశాన్ని మొత్తం, మీ బ్రిటిష్ అనుకో లేకుంటే కెనడాకో అమ్ముతావు. ప్రేక్షకులు ఏమంటారు? ఒక న్యాయమూర్తినే బెదిరించే స్థితికి రాహుల్ గాంధీ సంబంధించిన అడ్వకేట్ ఎదిగిండు అంటే మరి రాహుల్ గాంధీ భవిష్యత్తు ఏంది? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.